హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి వ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరు బాగున్నారా? ఈరోజు మీకు మా విలేజ్ ఎలా ఉందో చూపిస్తానండి. అంటే పెద్ద విలేజ్ ఏం కాదు, మాది చాలా చిన్న ఊరు అనమాట. మొత్తం ఒక 10 హౌసెస్ ఉంటాయి ప్రస్తుతానికైతే. ఒకప్పుడు చాలా హౌసెస్ ఉండేయంట. సో ఈరోజు మా ఊరు ఎలా ఉందో మీకు చూపిస్తానండి. మా ఆయన, మా వాడు అండ్ మా లిఖిత్, మేము నలుగురు వెళ్తున్నాము. ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. బాగానే ఉన్నాను. ఇప్పుడు చెప్పు. మొహాలు కూడా కడుక్కోకుండా ఇక్కడ మా ఫేస్లో ఎలా ఉన్నాయని నవ్వుకుంటూ వస్తున్నాం అనమాట. మా ఊరికి ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే, ఎంట్రన్స్ ఏమి ఉండదులేండి, పక్కన ఒక పెద్ద ఊరు ఉంటుంది. ఆ ఊరు దగ్గర నుంచి మా ఊరికి ఒక 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఆ ఊరు పొలాలన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఈ కట్టు ఉంది కదా, దీనికి అటు సైడ్ చెరువు ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసి పొలాలన్నీ ఉంటాయి. అంటే మనం ఎంటర్ అయ్యేటప్పుడు మన చేతికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి చెరువు ఉంటుంది, రైట్ సైడ్ అంతా పొలాలు ఉంటాయి. అండ్ మేము వచ్చేసి మా తాత వాళ్ళు, అంటే హరి వాళ్ళ తాత వాళ్ళు ఎప్పుడో వచ్చేసారంట. వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 90 years అయిందనేసి విన్నాను. అంటే ఆ తాతకి ఏజ్ అంత ఉందన్నమాట. ఒక 3 families పక్క ఊర్లో వాళ్ళు ఉంటే అక్కడ ఊరు కాలిపోతే అక్కడ నుంచి ఇక్కడ పొలాలు ఉండే దగ్గరికి వచ్చి ఇల్లు వేసుకున్నారు. అలాగా అవి ఒక 15 houses అయ్యాయి. సో మీకు స్టోరీ అని చెప్తాను. ఇక్కడ చూసారు కదా, మా ఊరికి పొలాలకి నీళ్ళు ఎక్కడ వస్తాయంటే ఇక్కడ తూము ఉంది. ఇక్కడ మా ఆయన వాళ్ళు కూర్చొని ఉన్నారు కదా, అక్కడ నేను మీకు ఎలా ఇంట్రడక్షన్ ఇవ్వాలా అని చెప్పేసి ప్రాక్టీస్ చేసుకున్నాను. దాన్ని అంతటిని తీసేసాడు మా లిఖిత్. సో దాన్ని అంతటి నేను మీట్లో పెట్టేసాలండి. సో ఇక్కడ కూర్చున్నారు కదా మా ఆయన, మా వాడు. సో ఇక్కడ తూము ఉంటది. ఆ తూములో నుంచి నీళ్లు ఉండే పొలాలన్నిటికి వెళ్తాయి. అవి ఎలా వెళ్తాయి చూపిస్తారండి. ఈ రోడ్డు కింద నుంచి ఆ తూముకి ఒక పైప్ ఉంది. ఆ పైప్ దగ్గర నుంచి కాలువ వేసున్నారు. అండ్ ఇక్కడ చెంబేడు పొలాలు అండ్ మా ఊరు పొలాలు అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మా ఊరికి తిరుపడిని ఎందుకు పేరు వచ్చిందంటే, ఈ పొలాలని ఒక్కొక్క బిట్టు పొలాలన్నింటినీ ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. సో అలాగనమాట. అండ్ మా ఊర్లో ఒక శివలింగం ఉంటుంది, చిన్న గుడిలాగా. చెట్టు కిందే ఉంటాడులేండి స్వామి. ఆయన పేరు కూడా తెరిప్పాటయ్య అని ఉంది, శివుడు. అలా కూడా అనుకుంటాను నేను పేరైతే. చెరువులో ఫుల్ వాటర్ ఉన్నప్పుడు ఈ తూము దగ్గర వల కూడా పెట్టేసి ఉంటారు. అంటే చెరువులోని చేపలు కైల్లోకి వెళ్ళకుండా అనమాట. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది క్లైమేట్. అండ్ చెరువు, పొలాలు మధ్యలో రోడ్డు అండ్ మా ఊర్లో ఉండే 10 ఇళ్ళు. చూడండి, బాగా గమనించండి. చాలా సంవత్సరాల ముందుది అది. ఒకప్పుడు పక్కన ఊర్లో చెంబేడులో ఒక ఆయనకి పిల్లలు పుట్టకపోతే ఈ మర్రి చెట్టుకు వచ్చి ముక్కినాడు, ముడుపు కట్టాడు. ఆయనకి వెంటనే నెక్స్ట్ ఇయరే 2 కమల పిల్లలు పుట్టారు. అదే కమల పిల్లలు. నిజమా? ఊరికే ఎవరు చెప్తారు అలాగని? ఎవరు చెప్పేవాళ్ళు అలాగా? కథలు చెప్తా ఉంటారు అక్క, వినాలా. మా ఆయన వాళ్ళు చిన్నప్పుడు కూడా మర్రి చెట్టు గురించి చాలా స్టోరీస్ చెప్పేవాళ్ళంట. ఇప్పుడు చూసారు కదా, ఈవినింగ్ సన్సెట్ అవుతుంది. అండ్ ఈ చెరువు గట్టు మీద ఉండే ఆ తుమ్మ చెట్లు అండ్ ఆ సన్సెట్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది. అండ్ కొన్ని పిక్స్ కూడా తీసాడు మా లిఖిత్, అవి కూడా మీకు పోస్ట్ చేస్తాను. మీరైతే వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. ఇది సన్సెట్ అయ్యేటప్పుడు ఆ చీకటిలో ఆ చెరువు ఇవంతా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు పుట్ట కనిపిస్తుందా? ఈ పుట్ట వచ్చేసి మా బాబుకి. అదేలే కాదు, మా ఇంట్లో ఎవరికి పిల్లలు పుట్టినా ఫస్ట్ పుట్టెంట్రుకలు ఇక్కడే తీస్తారు. మా బాబుకి కూడా తీసాము. ఆ ఫొటోస్ కూడా మీకు పెడతాను నేను. అంటే చూడటానికి ఇలా చిన్నగా ఉన్న ఈ ఊర్లో ఉండే ఎవరికి పిల్లలు పుట్టినా ఇక్కడే తీస్తారు కదా. సింబాబాయ్ వాళ్ళకి కూడా ఇక్కడే. అప్పుడు మాత్రం ఇక్కడ క్లీన్ చేసి నీట్గా చేస్తారు, ఒక నాగుల చవితికి, అంతేనా? అక్కడ చూడలే ఎక్కి పుట్ట దగ్గర మా బాబుకి గుండు చేసాం కదా, ఆ పిక్స్ ఒక 4-5 ఉన్నాయి, అవి యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు మెయిన్ ఇల్లులు ఉండే స్ట్రీట్లోకి అయితే వెళ్దాం అనమాట. ఈ మర్రి చెట్టు దగ్గర నుంచి ఆపోజిట్లోకి వెళ్తే ఇల్లు బ్యాక్ సైడ్ వస్తుంది. లేదంటే ఈ దారిలో కానీ వెళ్ళారంటే మనకు ఒక సిమెంట్ రోడ్ వస్తుంది. ఆ రోడ్లో నుంచి ఇల్లు ఫ్రంట్ సైడ్ నుంచి ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం. ఇక్కడ ఒక గడ్డి వాము ఉంది కదా, అది వచ్చేసి మాదే. అండ్ ఇంతకుముందు మాకు బర్రెలు ఉండేవి, ఇప్పుడు అమ్మేసాం మా పెళ్ళయ్యాక. ఇక్కడే కట్టేసేవాళ్ళు. ఇవి ట్రాక్టర్ ఉన్నాయి కదా అండి, అక్కడ కట్టేసేవాళ్ళు. అండ్ ఇక్కడ ఇవి బ్యాక్ సైడ్ నుంచి ప్రతి ఇంటికి డోర్ ఉంటుంది. అండ్ ఎందుకంటే అప్పట్లో నీళ్లు పైపుల ద్వారా ఇంట్లోకి వచ్చాయి కదనమాట, అందుకని చెరువులోంచి తెచ్చుకునేవాళ్ళు. అండ్ చెరువు దగ్గర ఒక పంపు ఉండేది, ఆ పంపు కొట్టుకొని అక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. మీకు ఆ పంపు కూడా చూపిస్తానండి. ఈ ఇల్లు వచ్చేసి మాది, అదే మా పెద్దత్తమ్మ వాళ్ళది. దాని మీకు ఇంతకుముందు చూపించాను కదా. ఇట్లా మా ఇంటికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ నుంచి వస్తాము. అండ్ ఇది ఇప్పుడు బోరు, ఊర్లో అందరికి పైప్ లైన్స్ వేసారు కాబట్టి మోటార్ నీళ్ళు వస్తాయి అనమాట మోటార్ వేసుకుంటే. ఇదే మా ఊరుకున్న ఒకే ఒక పంప్ అనమాట. ఇప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇక్కడ నుంచి కొట్టుకొని తీసుకెళ్తారు. అంటే కరెంట్ లేనప్పుడు ఆ టైంలో అనమాట, మోటార్ చెడిపోయినప్పుడు. చూసారు కదా ఎంత అందంగా ఉందో సూర్యుడు. సన్సెట్ అయ్యేటప్పుడు, సన్ రైజ్ అయ్యేటప్పుడు ఈ చెరువు, ఆ సూర్యుడు, ఆ మధ్యలో ఆ కరెంట్ లైను ఒక చాలా బాగుంటుంది కదలెక్కి. ఈ వీడియో నేను తీసినప్పుడు మా ఊరు చెరువులో వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. యాక్చువల్గా అయితే ఈ పంపు వరకు వస్తాయి వాటర్. పెద్ద మనిషి పరిగెత్తామని చూడండి. హరి వాళ్ళ నానమ్మ చిన్నప్పుడు పెద్ద పెద్ద కప్పని చెప్తున్నట్టు ఈ లైన్లో చెట్ల కింద కూర్చోవాలి. ఈ చెరువు, ఆ చెరువు చెప్పాల్సింది మెయిన్. ఈ చెరువు పక్క నుండి ఈ చిన్న చెరువు వచ్చేసి కలిగ్గొంట చెరువు అంటారు అనమాట. ఇది వచ్చేసి మా ఇళ్ళ వరకే. అంటే దీనిలో చేప పిల్లలు వదిలేసి ఉంటారు, ఇక్కడ మేము పట్టుకుంటాము. అండ్ ఆ పెద్ద చెరువులో అయితే లీజుకి ఇస్తారనమాట. వాళ్ళు పాడుకున్న తర్వాత అమౌంట్ కట్టేసి ఒక 1 year 2 years ఇప్పుడు మా ఊర్లో ఉండే మోషన్ పార్కులు తీసుకెళ్తారంట. అది ఒకప్పుడు మోషన్ పార్కులు అండి, ఇప్పుడు ఏం కాదు. అందరికి ఇప్పుడు వాష్రూమ్స్ ఉన్నాయి, వాళ్ళు చూపిస్తారని తీసుకెళ్తున్నారు. అంటే ఈ కలిగ్గొండ చెరువు దాటి ఈ రోడ్ మళ్ళీ వెళ్తే మనం అక్కడ అన్ని పొలాలే ఉంటాయి. అండ్ మాకు అక్కడ ఒక కొంచెం ప్లేస్ ఉందన్నమాట. మా ఊర్లో ఒక 3 members వాటా 40 సెంట్లు అలా ఉంటుందేమో నాకు తెలిసి. అది అక్కడ తాటి చెట్లు కనిపిస్తుంది కదా, అదే మళ్ళీ కిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదంతా మందే అక్క. ఓకే, ఇక్కడ నుంచి అక్కడ నుంచి తాటి చెట్టు వరకు, ఇక్కడ నుంచి ఇది బార్డర్ వరకు. సో దీంట్లో ఏం చేసేవాళ్ళు ఇంతకుముందు? దీనిలో ఒకప్పుడు ఇట్లా ఉండేది లేదు సాధారణంగా. ఒకప్పుడు బాగా చెట్లు పుట్టలు బాగా ఉండేటివి. ఈ మధ్యలో సొరంగం ఉండేది ఇక్కడ నుంచి అట్లా. ఈ దారిలో ఈ పక్కంతా చెట్లు, ఈ పక్కంతా చెట్లు ఇట్లా వెళ్ళిపోయేది లోపలికి, ఎవరికి కనిపించకుండా. చెట్ల కింద పోయి అక్కడ మాకు లండన్ అనమాట. అది లండన్ టాయిలెట్. ఇటు సైడ్ కాదు, అటు సైడ్ వెళ్ళాలి, జెంట్స్ లండన్ కి ఆ పక్క. తర్వాత ఇప్పుడు మన జగనన్న వచ్చి బాత్రూమ్లు కట్టించిన తర్వాత ఇంకేమన్నా సరే అబ్బా, జగనన్న చేయలేదంట, కోపడుతున్నాడు, కోపదారి మనిషి. రాజశేఖర రెడ్డి ఉండగా వచ్చినాయి. సర్లే. అక్కడ ఎంట్రన్స్, ఎగ్జిట్ అది. నడవండి. నేనన్నా అడుగుతాను, మీరు చెప్పండి. ఇక్కడ ఒక ఇల్లు ఉండేది, ఇక్కడ ఒక ఇల్లు ఉండేది. ఎక్కడ? ఈ కొట్టం ప్లేస్ లో ఒక ఇల్లు ఉండేది. వాళ్ళు లేరు. ఓకే, ఏ గడ్డివాం ప్లేస్? ఈ గడ్డివాం ప్లేస్ లో ఒక ఇల్లు ఉండేదా? ఓకే, తర్వాత వాళ్ళు లేరు. ఆ కట్ట మీద ఒకటి ఉండేది, అది లేరు. కట్ట మీద దుబాయ్ బాబాయ్. ఓకే, తర్వాత లిక్కి చెప్పు.
ఇక్కడ ఉండే ఈ మధ్య స్థాపించింది ఈ ప్లేస్ అంతా. ఇంత ముందంతా ఈ మధ్య తోట తోట వచ్చిందా? ఇంతకుముందు ఏమో దెబ్బ ఉండేది, చెట్లు బాగుంది. అది వచ్చేసి కోళ్ళ కోసం ఇల్లు అది. ఇవేమో అరటి చెట్లు, పందిర, కోళ్ళ ఫారం. వీళ్ళదే ఆ కోళ్ళ ఫారం. సాల ఇదొక మర్రి చెట్టు. ఈ లైన్లో ఒక 2 ఇల్లులు ఉంటాయి. ఇప్పుడు ఈ లైన్లో మా ఇల్లులన్నీ వరుసగా ఉంటాయి అనమాట. అందరు ఖచ్చితంగా చెట్లు వేసుకొని ఉంటారు. ఈ పిన్ని వాళ్ళ ఇంటికి ఆపోజిట్లో ఉండే ఆ ప్లాంట్స్ అన్ని వాళ్ళవి అనమాట. జామ చెట్లు, పూల చెట్లు అండ్ మామిడి చెట్లు ఉంటాయి. అండ్ వీళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు. అండ్ ఎదురుగా వచ్చేసి హరి వాళ్ళ మేనత్త అంటే లిఖిత్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇల్లు కూడా హోమ్ టూర్ పెడతాను, సపరేట్ వీడియో. ఆ రోజు తీసాను కానీ అది సపరేట్ చేశాను, లెంత్ వీడియో అయిపోయిందని. అండ్ మా ఇల్లు మీకు తెలుసు, చూశారు కూడా 2-3 సార్లు నేను పెట్టాను కదా. అండ్ లిఖిత్ వల్ల మిద్ది మీద నుంచి ఈ వ్యూ అనమాట మా ఇంట్లో మొత్తం బాగా కనిపిస్తుంది. ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుందండి, మీకు ఇప్పుడు చూపిస్తానండి. అండ్ మా ఊర్లో ఎన్ని హౌసెస్ ఉన్నాయో అవంతా కూడా ఇక్కడ మీకు చెప్తా. సో ఇప్పుడు మనం మా ఊర్లో ఫస్ట్ డాబా కట్టిన మా పెదమ్మ వాళ్ళ ఇంటికి. ఇల్లు కట్టడానికి ఎంత అయింది లిక్కి? అలా కాదు లిక్కి, చూసారా? నేను పెళ్ళి ఈ ఊరికి వచ్చినప్పుడు అన్ని ఇల్లులు రేకులు ఇల్లు. ఇప్పుడు ఒక 3 డాబాలు లేచాయి. ఇదొకటి, అక్కడ ఒక డాబా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక డాబా. ఆ డాబాకి మెట్లు లేవు కానీ పెట్టలేదు అనుకుంటా వాళ్ళు. ఉన్నాయా? సో ఇక్కడ నుంచి చూసారంటే ఆ వీధిలో ఒక 2 ఇల్లులు ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాం కదా, మోషన్ పార్క్, అదే కదా. చెప్పులు ఎక్కి చెప్పు, చుట్టూ పొలాలు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేస్తావు చెప్పు. పొలాలు మధ్యలో పంపలు. ఇదే అండి మా ఊర్లో ఉండే ఇల్లులు. మీకు ఇక్కడ పైనుంచి వ్యూ చూపిస్తాను చూడండి. ఇది మా ఇల్లు కదా ఎదురుగా. అండ్ అటు పక్క సైడ్ వచ్చేసి ఆ పిన్ని బాబాయ్ వాళ్ళ ఇల్లు. బ్లూ షీట్ కనిపిస్తుంది కదా, పూరిల్లు. ఆ పూరిల్లు కూడా మీకు పెడతాను ఫుల్ వీడియో. అండ్ అది వచ్చేసి హరి వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నాకు నానమ్మ. అండ్ అటు సైడ్ 2 పెదమ్మ వాళ్ళు ఉంటారు. ఇటు ఈ లైన్లో వచ్చేసి అంటే ఈ పెదమ్మ వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్ ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్లో ఒక 2 ఇల్లులు ఉంటాయి. అండ్ ఈ మధ్య సర్లపిన్ని వాళ్ళ అక్క వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఇల్లు వచ్చేసి డాబా అనమాట. ఇలా మా ఊర్లో మొత్తం 10 హౌసెస్ ఉంటాయి. అండ్ ఆ పొలాల మధ్యలో ఒక చిన్న గుడిలాగా ఉంటుంది. పండగలప్పుడు అక్కడికి వెళ్ళేసి టెంకాయ కొట్టేసి వస్తుంటారు. అదే మా లిఖిత్ ఇక్కడ కౌంట్ చేసి చెప్తున్నాడు ఎన్ని హౌసెస్ ఉన్నాయని. మాకు ఏదన్నా అవసరం అయితే కూడా బండ్లోనే వెళ్ళాలి, ఆటో లోపలికి రాదు. మేము అక్కడ పక్కూర్లో దిగేసి అక్కడి నుంచి వస్తాం అనమాట. ఇక్కడ ఉన్నాడు చూసాడు కర్రోడు, ఇప్పుడు లేడు, వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఈ కుక్క అనమాట, బాగా పెంచుకున్నారు మా అక్క వాళ్ళు, కానీ అది వదిలేసి వెళ్ళిపోయింది మమ్మల్ని అందరినీ. ఇదే అండి మా చిన్న ఊరు, మా ఆయన పుట్టి పెరిగిన ఊరు. మీకు ఎలా అనిపించింది నాకు ఒక కమెంట్ చేయండి. ఇంత చిన్న ఊర్లో ఎలా ఉన్నారని అనుకోవద్దు, చాలా ప్రశాంతంగా ఉంటాం ఇక్కడ ఉన్నప్పుడు. అండ్ వర్క్ కొంచెం నాకు నెట్ కనెక్షన్ ఇబ్బంది, కానీ మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంటది. మా వాడైతే సూపర్ హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఇప్పుడైతే చూసారా, ఆ కర్రోడు కూడా బాగా ఆడుకుంటున్నాడు. మీకు ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.